स्वागतम सुस्वागतम विद्या अध्यक्ष श्री Thank you, sir.
Thank you, sir. ఈ వేదిక మీద
దేశం ఏ పరిస్థితిలో మనం తెలుసుకోం. మీరు దేశ కాలాన్ని దేశాన్ని చూస్తున్నారు. విద్యార్థుల్లో మనం విద్యార్థి పుస్తకంలో చదువుకొని ఉపాధ్యాయుల ద్వారా కాకుండా మనం ఒక ఆదర్శమైనటువంటి భావాలను వ్యక్తులు వారి జీవితాలు చూసి గొప్పపడవడానికి కానీ మరొక వ్యక్తి ఎల్సీ గొప్పపడవడానికి కానీ వారి స్ఫూర్తితో స్ఫూర్తి ఎక్కువగా పనిచేసింది. వారి చదువు కంటే వారి కృషి కంటే స్ఫూర్తితో ఆ వీళ్ళు పడాలి. అలా పడడానికి ఉపయోగపడుతుంది. ఈ ఐఏపీ శాఖ వారు ఎక్కువగా విద్యార్థుల వికాసానికి సమాజ ఆరోగ్యాన్ని చేస్తున్నారు. ఆరోగ్యాన్ని నిర్దేశించే మధ్యన విరుచుకో చూస్తారు. ప్రతిదాన్ని వాళ్ళు నిర్దేశిస్తుంది బాగుంటుంది. ఇది బాగా చెప్పండి. ఆరోగ్యం అంటే కదా ఒక్కొక్క లేకపోతే ఆరోగ్యం. ఈనాటి సమాజం రుగ్మతలు లేకుండా ఉండే పరిస్థితి మనం చూడలేదు. మనం ఆదర్శంగా వ్యక్తులు కానీ నాయకులు కానీ దేశాన్ని నడిపించే వ్యక్తి లేడు, నాయకుడు లేడు. అంత స్ఫూర్తి కలిగిన నాయకుడు కానీ లేడు. ఎలా ఏమి చూసి ఏమి తెలుస్తుంది? ఈ అనేక వారు ఇట్లాంటి లోపాలు చేయడానికి చూసి చాలా ఆరోగ్యం సమాజ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెక్టర్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ధైర్యం ఆ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ మరి పరిమితంగా ప్రమాణం ఆ పరిమాణంలో పోయిన అభివృద్ధిని నిలుపుకోవడానికి పొట్టేరు సంబంధంగా ఉంటుంది. పొట్టేరు సంబంధంగా ఉంటుంది. అయినా అక్కడక్కడ మనం చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఎక్కడన్నా పడుకుంటారు. ఈ రోజున అటువంటి వ్యక్తిని మనలో పెట్టుకొని వారు చెప్పబోయే విషయాలు తెలుసుకోవడానికి ఊరుకుంటున్నాను. నేను ఉపాధ్యాయుడిగా మా ఎవరు ఏ విధంగా చూస్తున్నారు, ఎవరైనా పాఠశాలలో చెప్పిన విషయాలు ఈ ఆదర్శకాలు మాట్లాడుతుంటే ఉండిపోతాం. అట్లాంటి అవకాశం లేదు. ఈ లక్ష్మీనారాయణ గారి ద్వారా వస్తుంది. ఈ లక్ష్మీనారాయణ గారు మా గురువు గారు ఎక్కడ చదువుకున్నారు వాళ్ళ ఉపాధ్యాయుడు వాళ్ళ పిల్లలందరూ కూడా మాకు కుటుంబాలు నడిచడానికి మరి వారి పేరు స్టార్ట్ చేశారు. మళ్ళా అదే లక్ష్మీనారాయణ గారు వచ్చారు. మన సమాజంలో ఉన్న కుటుంబాలకి ఒక విలువగా వాళ్ళ ఆదర్శంగా నిలబడ్డారు. వాళ్ళు చెప్పే మాట విని మనం ఆ పాటలో కృషి చేద్దామని ఈ అవకాశం వారికి పద్ధతులు జరుపుకుంటారు. మన ప్రధాన కార్యక్రమాన్ని తెలియజేసేందుకు మనందరికీ జనరల్గా పోలీస్ ఆఫీసర్ అంటే ఎన్నో టేస్ట్ చేసి కలుపుకునేటువంటి కాస్త హాస్టల్ ఉంటారనేది. కానీ లక్ష్మీనారాయణ గారి మీటింగ్లు 4-5 యూట్యూబ్లో ఉంటుంది. చాలా చాలా టీచర్ ఆయన పోలీస్ ఆఫీసర్ అంటే టీచర్గా వాళ్ళ ఉద్యోగాలు అంత బాగా మాట్లాడతారు. ఇక కొంతమంది తన చేతల ద్వారా ప్రజల స్ఫూర్తిని నింపితే, కొంతమంది చేతలతో పాటుగా మాట్లాడుతూ మీలో ఉన్న చైతన్యాన్ని బయటకు చేస్తారనే స్థితి ఉన్నారు. వారిని తమ స్ఫూర్తివంతమైన సందేశంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నా
రేపల్ల నగరంలో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వచ్చి మీ అందరితో కొంతసేపు మాట్లాడడానికి అవకాశం కల్పించిన డాక్టర్ ప్రకాష్ రావు గారికి, తర్వాత వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ చివరిలో కూర్చున్న వాళ్ళకి వినిపిస్తుందమ్మా? ఆ చివరిలో కూర్చున్న నేనేమంటానో నేనేం చెప్పానో చెప్పాలి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పాకన్నా చివరిలో కూర్చున్నామా? నీకు నేనేం చెప్పానో వినపడించలేదు, ఎందుకంటే నీకు వినపడుతుంటే చెప్పే లాభం లేదు. వినిపిస్తుంది నీకు ఏం వినిపించింది బాబు? నాకు చివరిలో కూర్చున్నా గట్టిగా మాట్లాడాలి లాభం కాబట్టి నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందని అనుకుంటూ, ఎందుకంటే రీసౌండ్ ఎక్కువగా ఉంది. సౌండ్ సిస్టమ్ అంటే ఎవరు ఈ బాక్సెస్ ఇలా క్రాస్ చేయండి, మీరు డైరెక్ట్గా ఇలా పెట్టారు. దానివల్ల ఏమవుతుందో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే మహత్తరమైన భారతదేశం యొక్క భవిష్యత్తును, దేశం యొక్క దశను నిర్దేశించగల తాకతున్న వాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్న యువజనులు, విద్యార్థులు. కాబట్టి వీళ్ళతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ సంస్కారాన్ని, సంస్కృతిని నేర్పించిన మహా గొప్ప దేశం భారతదేశం. కానీ ఇప్పుడు ఆ దేశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సమాజంలో విలువలు పడిపోయాయి, సమాజంలో నైతికత పడిపోయింది, ఇలాంటి విషయాలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇది ఎందువల్ల జరిగింది అన్నది మనమంతా ఇక్కడ ఆలోచించడం అవసరం. నేను ఎప్పుడు జపాన్ దేశం యొక్క ఉదాహరణ ఇస్తున్నా. జపాన్ దేశం జపాన్ దేశం మీద హిరోషిమా, నాగసాకి ఈ రెండు పట్టణాల మీద అమెరికన్ సైన్యాలు అణుబాంబును ప్రయోగించడం జరిగింది. మొత్తం జపాన్ దేశం అంతా అల్లకల్లోలమైంది. కానీ జపాన్ దేశంలో ఉన్న జపాన్ వాసీయులందరూ ఒకటిగా కలిసి వాళ్ళ మనస్సుల్లో నిర్ధారణ చేసుకున్నారు, మన దేశాన్ని మళ్ళా పునరుద్ధరించాలి, మన దేశాన్ని ఒక గొప్ప దేశం చేయాలి అన్న భావనలతో అందరూ కలిసి చూడండి 1945 తర్వాత వాళ్ళంతా సమిష్టిగా కృషి చేసి మళ్ళా జపాన్ దేశం అంటే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళంతా కలిసి చేయగలిగారు. అది మనం ఎందుకు చేయలేము అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న. మనం చేయగలమా లేదా? యువజనాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, విద్యార్థులను ప్రశ్నిస్తున్నాను. మనం చేయగలమా లేదా మన దేశాన్ని గొప్ప దేశంగా? గట్టిగా ఉండాలి. ఇంత చిన్నగా వాయిస్ అయితే మన దేశాన్ని ఎప్పుడూ చేయలేదు. ఈ ఉన్న గొంతులతో గొంతు పెకలించుకొని ఈ మొత్తం రేపల్లెకు వినపడాలి, భారతదేశాన్ని మళ్ళా ఒక గొప్ప దేశంగా మనమంతా కలిసి చేయగలమని. చేయగలమా లేదా? ఇలాంటి గొంతులు కావాలి దేశాన్ని గొప్పగా చేయాలి. కాబట్టి మన లేదా అన్న సందేహం మీలో ఉంది. అంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీద మనకు డౌట్, అనుమానం ఉందన్నమాట. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే ఆయన ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయన ఉంటున్న గ్రామంలో ఇలాంటి పాఠశాల ఎక్కడా లేదు. ఆయన ఉంటున్న గ్రామం పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి అవతలి ఒడ్డున ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు ఆయన చదువుకోవాలి. ఆ నదిని దాటించడానికి అక్కడ ఒక పడవ ఉండేది. ఆ పడవలో ఉన్న వ్యక్తికి ప్రతిరోజు 10 నయా పైసలు ఇస్తే ఆ వ్యక్తి ఆ నదిని దాటించేవాడు. కానీ 10 పైసలు ఇవ్వడానికి కూడా ఆర్థిక స్థోమత లేని వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. కానీ నేను చదువుకోవాలి అన్న భావనలు ఆయనలో ఉండడం వల్ల ప్రతిరోజు నది ఒడ్డుకు వచ్చి తన ఉన్న పుస్తకాలన్నింటినీ మూటగట్టి నదిని ఈదుకుంటూ వెళ్ళి అవతలి ఒడ్డుకు చేరి అక్కడ చదువుకొని మళ్ళా సాయంత్రం మళ్ళా నదిని దాటుకుంటూ వచ్చి తన గ్రామానికి చేరేవాడు. ఆయన అతి పేద కుటుంబంలో జన్మించాడు. 10 పైసలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. అలాంటి వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. కారణం అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం. నేను చెయ్యగలను అన్న ఆత్మవిశ్వాసం.
నేనేదో చేసి చూపించాలన్న దృఢ సంకల్పం. ఇవి మీరు ప్రతి ఒక్కరూ కనుక మనస్సుల్లో పెట్టుకోగలిగితే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక లాల్ బహదూర్ శాస్త్రి అవ్వగలరు. దానికి మీలో ఉన్న శక్తిని గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి నేను ఇక్కడ ఉన్న చిన్నారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీలో ఉన్న శక్తిని గ్రహించండి. మీరు అతి ప్రభావితం చేయగలిగిన వ్యక్తిమత్వాలు మీరంతా, అతి శక్తివంతమైన మనుషులు మీరంతా. అలాంటి మనుషులమని మనం గుర్తిస్తే ఖచ్చితంగా మనమంతా గొప్పవాళ్ళం కాగలము. ఆ విధంగా మనం భారతదేశాన్ని ఒక మహత్తర దేశంగా మనమంతా కలిసి చేయగలం. రెండవ ఉదాహరణ నేను చెప్పింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన కూడా ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయన కూడా మనస్సులో ఆత్మవిశ్వాసం, ఏదో చేయాలన్న తపన, ఆ విధమైన భావనలతో ఆయన మన దేశానికి రక్షణ కవచాన్ని ఆయన నిర్మించి ఇచ్చారు. మన దేశానికి రాష్ట్రపతి కూడా ఆయన కాగలిగారు. ఈ రెండు ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే, మీరేదో అనుకోవచ్చు, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివి, కార్పొరేట్ కళాశాలల్లో చదివి ధనవంతుల పిల్లలు మాత్రమే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలరు, పెద్ద పెద్ద వీటిని చేయగలరు అని వాటికి రెండు ఈ ఉదాహరణలు ఇస్తున్నాను. ఎందుకంటే అతి పేద కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి చేరిన ఇద్దరు వ్యక్తులు మీకు ఆదర్శప్రాయాలు కావాలి. అలాంటి వాళ్ళని ఆదర్శాలుగా మీరు పెట్టుకోండి. చాలామందిని అడుగుతారు, ఇలాంటి వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మదర్ తెరెసా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీకు ఆదర్శప్రాయాలు అవ్వాలన్నమాట. ఒక కాన్సెప్ట్ తీసేస్తే నాకు